నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, మీ భూమి పట్టా భూమి అయినా ప్రొహిబిటెడ్ లిస్ట్లో ఉందా, నిషేధపు జాబితాలో ఉందా, లేకపోతే మీ భూమి దేవాదాయ ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన భూమిగా ప్రొహిబిటెడ్ లిస్ట్లో ఉందా? అయితే మనం ఏం చేయాలి? మిత్రులారా, సాధారణంగా నిషేధపు జాబితా అనంటే ఏ భూములైతే అమ్మకాలు కొనుగోలు చేయడానికి అవకాశం లేదో ఆ భూముల సర్వే నెంబర్లన్నీ కూడా ప్రొహిబిటెడ్ లిస్ట్లో నిషేధపు జాబితాలో ఉంటాయి. అయితే ఆ భూములు ఉదాహరణకు సర్కార్ భూములు అంటే గవర్నమెంట్ భూములు, వీటిని అసైన్ ల్యాండ్ అని పిలుస్తారు. దేవాదాయ భూములు, భూదాన్ భూములు, సీలింగ్ ల్యాండ్లు, ఈ భూములన్నీ కూడా సర్వసాధారణంగా ప్రొహిబిటెడ్ లిస్ట్లో ఉంటాయి. ఈ భూములు అమ్మకాలు కొనుగోలు చేయడానికి అవకాశం ఉండదు. కానీ మన భూమి పట్టా భూమి, సేత్వార్ నుంచి పహానీల దగ్గర నుంచి ఎన్నో సంవత్సరాలుగా పహానీలలో అంటే అడంగళ్లలో పట్టాగా వస్తూ ఉన్నది. కానీ సడన్గా ఇప్పుడు ఆ సర్వే నెంబరు, మన పేరు మీద ఉన్న పట్టా సర్వే నెంబరు ప్రొహిబిటెడ్ లిస్ట్లో ఉంది, ఎండోమెంట్గా చూపిస్తూ ఉన్నది. అంటే దేవాదాయ భూములకు సంబంధించిన భూమిగా ఆ సర్వే నెంబర్ చూపిస్తున్నది. సో ఇలాంటి సందర్భం ఎదురైతే మనము ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి ఎన్ఓసి, నో అబ్జెక్షన్ తీసుకొని ఆ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ని కలెక్టర్ గారికి సమర్పిస్తే కలెక్టర్ గారు ప్రొహిబిటెడ్ లిస్టుల నుంచి తొలగించే అవకాశం ఉంటుంది. సో ఈ రకంగా మీరు తొలగించుకునే ప్రయత్నం చేయండి. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ.